తక్కువ బడ్జెట్లోనే R15 బ్యాక్ సైడ్ బ్రేక్ ప్యాడ్ ఎలా చేంజ్ చేయాలో నేను చూపిస్తున్నా. బ్యాక్ సైడ్ బ్రేక్ ప్యాడ్స్ అయితే బైక్ షాప్ లేదా ఆన్లైన్లో మాత్రం దొరుకుతుంది. జస్ట్ 150-200 మధ్యలో ఉంటుంది. మన దగ్గర ఉన్న ఎలాంకిని తీసుకోవాలి. ఎలాంకి తీసుకున్న తర్వాత ఎలాంకి తోటి ఇక్కడ బోల్టులు ఉంటాయి రెండు. ఆ బోల్టులు ఏంటంటే మనం తీసేయాలి. ఇట్లనే రెండు ఉంటాయి, వెనకాల ఒకటి ముందర ఒకటి, ఆ రెండు తీసేసేయాలి. తీసేసిన తర్వాత ఆ బ్రేక్ ప్యాడ్ని ఏంటంటే ఇలాంటి ఎలాంకి తోటి ఇట్లా సింపుల్గా వెనకాల వేసేయాలి. అది బయటికి వచ్చేస్తుంది. సేమ్ కూడా మా అవతలది కూడా ఇట్లనే బయటికి వచ్చేస్తుంది. మొత్తానికి అయితే మన బ్రేక్ ప్యాడ్స్ అయితే చాలా అరిగిపోయినాయి. చూడొచ్చు మీరు. మన దగ్గర ఉన్న కొత్త బ్రేక్ ప్యాడ్స్ ఎలా పెట్టాలో చూపిస్తున్నాం. ఇదైతే చాలా సింపుల్గా పెట్టేయచ్చు. మన దగ్గర ఉన్న స్క్రూ డ్రైవర్ తీసుకోవాలి. స్క్రూ డ్రైవర్తో ఇట్లా లోపలికి అనేస్తే అది వెళ్ళిపోతుంది. అది వెళ్తేనే బ్రేక్ ప్యాడ్ అనేది ఎగ్జాక్ట్లీ వస్తుంది. బ్రేక్ ప్యాడ్ అయితే ఇట్లా సింపుల్గా లోపల పెట్టేసేయాలి. ఇంకోటి కూడా అవతలది కూడా సేమ్ ఇట్లనే పెట్టేసిన తర్వాత మన దగ్గరున్న రెండు బోల్టుని మళ్ళీ ఎలా తీసామో సేమ్ అదే ప్లేస్లోనే బోల్టుని మళ్ళీ ఫిట్ చేసేయాలి. అదే ఎలాంకి తోటి సింపుల్గా అయిపోతుంది. నాకైతే 150 రూపీస్లోనే అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియో కోసం సబ్స్క్రైబ్.